నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తూర్పు గోదావరి జిల్లాలో 41 చోట్ల బియ్యం విక్రయ కేంద్రాలు ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్. స్త్రీశక్తి పథకంతో మహిళలను సురక్షిత ప్రయాణికుల విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి దుర్గేష్. రివర్ ఫ్రంట్ పనులతో రాజమండ్రికి ప్రమాదం. బండ్ రోడ్డు వద్ద పనులను పరిశీలించిన మాజీ ఎంపీ మార్గాని భరత్. సనాతన ధర్మం కళల పరిరక్షణకు ఆలయాల్లో ఉచిత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. కలెక్టర్కు వినతి పత్రం. ప్రభుత్వం చేపట్టిన బియ్యం ధరల స్థిరీకరణ కార్యక్రమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో 41 చోట్ల బియ్యం విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ తెలిపారు. రాజమహేంద్రవరం వై జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన రైస్ కౌంటర్ను సుమారు సోమవారం ప్రారంభించిన అనంతరం జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్ మాట్లాడుతూ ఆర్ఎన్ఆర్, హెచ్ఎంటీ తదితర రకాల బియ్యం కిలో 52 రూపాయలు, రా బియ్యం కిలో 50 రూపాయలు చొప్పున విక్రయిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రైస్ కార్డు కుటుంబానికి నెలకు 26 కిలోల వరకు కొనుగోలు అవకాశం కల్పించిందన్నారు. అందులో భాగంగా ఆధారంగా అమ్మకాలు నిర్వహిస్తున్నామని, ఒకేసారి గరిష్టంగా 10 కిలోలు కొనుగోలు చేయవచ్చని, 3 దఫాల్లో నెలకొక రిక్ కార్డు ద్వారా 26 కిలోల వరకు తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రజా అవసరాలే పరమావధిగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, మహిళల సంక్షేమం మరియు సౌకర్యవంతమైన ప్రయాణానికి ప్రథమ ప్రాధాన్యమిస్తున్నామని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. నిడదవోలు డిపోకు చెందిన నిడదవోలు, ఏలూరు, విజయవాడ నూతన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసును సోమవారం మంత్రి కందుల దుర్గేష్ శాస్త్రోక్తంగా కొబ్బరికాయ కొట్టి జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ స్థానిక మహిళలు, ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించి పలువురి విజ్ఞప్తిపై తక్షణమే స్పందించి ఆర్టీసీ అధికారులతో చర్చించాం. ప్రయాణికులకు, ముఖ్యంగా స్త్రీశక్తి పథకం ద్వారా ఉచితంగా ప్రయాణించే మహిళా మనులకు ఈ సర్వీస్ ఎంతో సురక్షితమైన, వేగవంతమైన రవాణా సౌకర్యాన్ని అందిస్తుందని తెలిపారు. ఒక వరంగా అందించారు. ఇవాళ పేద వర్గాలకు చెందినటువంటి మహిళలు కానీ, దివ్యాంగులు కానీ, ట్రాన్స్జెండర్స్ కానీ, వారు ఎవరైనా సరే ఏ ప్రాంతానికైనా సరే ఒక వ్యాపార నిమిత్తం కానీ, వేడుకల నిమిత్తం కానీ, పిల్లల్ని చూసి రావడానికి, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవడానికి, వాళ్ళ స్కూళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కానీ పూర్తిగా ఉచితంగా ప్రయాణం చేసేటువంటి మహత్తర అవకాశాన్ని కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అందించింది. ఇవాళ దానివల్ల మహిళల మొహాల్లో చిరునవ్వు కనపడతా ఉంది. వారందరూ కూడా ఈ స్త్రీశక్తి పథకం గురించి మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మేము చాలా ఆనందంగా ఉన్నాం, మా పర్యటనలకు అయ్యేటువంటి ఖర్చు చాలా తగ్గింది, ₹1 కూడా ఖర్చు పెట్టక్కర్లేకుండా గమ్యస్థానాలకి మేము చేరగలుగుతున్నాం అనేటువంటి మాట వారు చెప్పి వారందరూ ఆనందపడతా ఉన్నారు. ఆ సందర్భంగా ఇంకా కొన్ని చోట్లకి ఉచిత బస్సులు కావాలనేటువంటి మాట చాలా సందర్భాల్లో చాలామంది మనకి చెప్పడం జరిగింది. ముఖ్యంగా జువల్ రాంబాబు గారు, ఇతర ముఖ్యులు అందరూ చాలామంది చాలాసార్లు నన్ను విశాఖపట్నానికి, విజయవాడకి బస్సులు కావాలి, ఉచిత బస్సులు కావాలనేటువంటి మాట కోరడం జరిగింది. అదేవిధంగా చాలామంది నాకు వాట్సాపుల్లో నేను రెస్పాండ్ అవుతాను కాబట్టి నాకు చాలామంది వాట్సాప్లో కూడా పెట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో మాకు కొన్ని ఏరియాలకు ఇంకా బస్సులు పెంచాలనేటువంటి మాట చెప్పారు. అయితే ఉన్నటువంటి పరిమితుల్ని దృష్టిలో పెట్టుకుని నేను ఆర్ఎం గారితో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉన్నాను.
ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రధానమైనటువంటి ప్రాంతం ఇవాళ మన రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం రివర్ ఫ్రంట్ పేరుతో సుందరీకరణ చేపట్టి నగరాన్ని పూర్తిగా ప్రమాదంలోకి నెట్టే పరిస్థితులు కళ్ళెదురుగా కనిపిస్తున్నాయని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్గాని భరత్ రామన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి ఘటన ఉన్న మట్టి జారిపోయి రోడ్డు కూలిపోయేలా ఉంటే అధికారులు ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారని నిలదీశారు. సోమవారం ఆయన వైసీపీ నాయకులతో కలిసి స్థానిక మార్కండేయ ఆలయం సమీపంలో నిర్మాణంలో ఉన్న రివర్ ఫ్రంట్ పనులను పరిశీలించారు. అక్కడ గోదావరి రోడ్డు కృంగిపోకుండా ఉండేందుకు వేసిన ఇసుక బస్తాలను చూసి అధికారులు ప్రజా ప్రతినిధులపై మండిపడ్డారు. ఇప్పుడు గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిలో ఉందని, ఒకేసారి 20 నుంచి 25 లక్షల క్యూసెక్ల వరద నీరు కూడా ధవళేశ్వరం బ్యారేజీ నుంచి కిందకు విడుదల చేసిన రోజులున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జంగల్ రాజ్ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షని, ఆయన బడుగు బలహీన వర్గానికి చెందిన ఎమ్మెల్యే, అర్ధరాత్రి 2:30 ప్రాంతానికి వాళ్ళ ఇంటి తలుపులు బద్దలు కొట్టి మరి అతన్ని, ఆ ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేసిన సందర్భం. నేను అడుగుతా ఉన్నా, ఈ కూటమి ప్రభుత్వము అరెస్ట్ చేసిన వ్యక్తి ఏమన్నా టెర్రరిస్టా అని అడుగుతా ఉన్నా. మీరు విచారణ జరిపి ఉదయం పిలిస్తే పోలీస్ స్టేషన్కి వస్తారు కదా, మీరు అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టి ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడంలో దానికి అర్థం ఏంటి అని అడుగుతా ఉన్నా. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, అసలు పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న సీసీ కెమెరాలని ఫుటేజ్ని ఎందుకు తొలగించారు, ఎందుకు ధ్వంసం చేశారు, ఎందుకు ఆ హార్డ్ డిస్క్ పట్టుకెళ్ళిపోయారు? అసలు మీ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మీరు రక్షక భటులు అంతే తప్పితే ప్రజాస్వామ్యాన్ని శిక్షించే వ్యక్తులు కాదు మీరు, అది గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వాలు ఎల్లప్పుడూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారని అనుకుంటున్నారేమో, దీనికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాలి. ఇప్పుడు నేను అడుగుతున్నానండి, 2 వర్గాల మధ్య గొడవ జరిగింది. గొడవ జరిగినప్పుడు ఎమ్మెల్యే తమ్ముడి యొక్క చెయ్యిని తెలుగుదేశం పార్టీ గూండాలు విరగొట్టారు. విరగొట్టినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించరండి? చీవు నెత్తురు ఉన్నవాళ్ళు తమ్ముడు చెయ్యి ఇరిగిపోతే వాళ్ళని తీసుకుని వచ్చి అడగడానికి వెళ్ళరండి? ఇది చేసినందుకు ఎమ్మెల్యే పైన అరెస్ట్లా? ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఓన్లీ బీసీ నాయకులపైన టార్గెట్ చేసిన సందర్భం. గతంలో చూస్తే జోగి రమేష్. రాష్ట్రంలో చాలా చిన్న పట్టణాల్లో సైతం స్టేడియాలు ఉన్నాయని, రాజమండ్రిలో మాత్రం క్రీడల నిర్వహణకు ఒక్క ఇంటర్నేషనల్ స్టేడియం కూడా లేకపోవడం దురదృష్టకరమని రాజమహేంద్రవరం విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఆనాటి ఎంపీ ఉండవల్లి నుంచి నేటి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వరకు అదిగో స్టేడియం వచ్చేస్తోంది, ఇదిగో స్టేడియం వచ్చేస్తోంది అంటూ ప్రగల్భాలు పలకడమే తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. నూతన దంపతులకు జల్లెడలో అరుంధతి నక్షత్రం చూపించినట్టుగా స్టేడియాన్ని చూపిస్తున్నారే తప్ప కార్యాచరణ చేయడానికి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. ఇంత దారుణమైన పరిస్థితులు ఏర్పడటానికి కారకులు ఎవరన్నది ప్రజలందరూ ఆలోచించాలని కోరారు. శుభోదయ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన రాజమండ్రి నగరంలో చుట్టుపక్కల గ్రామాల్లో కలిసి 7 లక్షల మంది జనాభా ఉన్నారు. కానీ మనకు ఒక స్టేడియం, చిన్న స్టేడియం కూడా లేదు. మనకి చిన్న పట్టణాల్లో దగ్గరలో ఉన్న మనకి అత్తెలు కానీ, లేకపోతే ఇటు చిన్న టౌన్స్లో కానీ మన స్టేడియంలు ఉన్నాయి. కానీ మన రాజమండ్రి నగరానికి క్రికెట్ ఇంటర్నేషనల్ స్టేడియం అవసరం. అయినప్పటికీ కూడా మనకి పనిచేసినటువంటి పాలకులు, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, అదిగో వచ్చేస్తుంది స్టేడియం, ఇదిగో వచ్చేస్తుంది స్టేడియం అని చెప్పారు తప్ప ఎవరు కూడా స్టేడియం తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు ఎవరు కూడా చేయలేదు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎంపీగా ఉండగా సెంట్రల్ జైలు మలిశాలకు తరలిస్తాను, ఇక్కడ స్టేడియం కట్టిస్తానని అన్నారు. మార్గాని భరత్ గారు కూడా అదిగో ఇదిగో స్టేడియం అని అన్నారు. కానీ మన రాజమండ్రికి ఒక స్టేడియం అంటూ రాలేదు. మన ఆదిరెడ్డి అప్పారావు గారు ఎమ్మెల్సీగా ఉండగా ఇండోర్ స్టేడియం కట్టడానికి నాకు పర్మిషన్ వచ్చింది ఇదని చెప్పి ఆయన ఒక పర్మిషన్ చూపించాడు, అది అయిపోయింది. తర్వాత మార్గాని భరత్ గారు
అదే ప్లేస్లో మళ్ళీ ఇంకో పర్మిషన్ పట్టుకొచ్చాడు, అది అయిపోయింది. ఇప్పుడు మొన్ననే రీసెంట్గా ఆదిరెడ్డి వాసు గారు మళ్ళీ అదే ప్లేస్లో ఇండోర్ స్టేడియం కడతానని చెప్పి మళ్ళీ ఇంకో పర్మిషన్ తెచ్చాడు. అసలు ఏంటి అసలు రాజమండ్రికి ఇంత దౌర్భాగ్యమైనటువంటి రాజస్థాన్లోని మౌంట్ అబూలో సెప్టెంబర్ 9 నుంచి 13 వరకు జాతీయ మీడియా సదస్సు నిర్వహిస్తున్నట్లు బీకే చిరంజీవి చెప్పారు. ఈ సదస్సు సందర్భంగా బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో మౌంట్ అబూలో పలు రకాల ధ్యాన పద్ధతులు నేర్పించడంతో పాటు వివిధ ప్రాజెక్టులు కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. స్థానిక గణేష్ చౌక్లోని ప్రెస్ క్లబ్లో సోమవారం ఉదయం బీకే రాజేంద్ర ప్రసాద్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీకే చిరంజీవి మాట్లాడుతూ రాను పోను రైలు ఖర్చులు, అక్కడ భోజన వసతి సౌకర్యాలు, సైట్ సీయింగ్ అన్ని కలిపి ఒక్కొక్కరికి 7,000 అవుతుందని తెలిపారు. ముందుగా గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డుల జిరాక్స్లు, మెయిల్ అడ్రస్లు ఇస్తే మౌంట్ అబూలో రిజిస్ట్రేషన్ అవుతుందని తెలిపారు. పెట్టడం జరిగింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క బ్రహ్మకుమారీస్ మౌంట్ అబూ ఆర్గనైజేషన్ నుండి సెప్టెంబర్ 9 నుండి 13వ తారీఖు మధ్యలో మీడియా వాళ్ళకి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ మౌంట్ అబూలో నిర్వహించడం జరుగుతుంది. అందుచేత ఏంటంటే మీడియా సోదరులందరినీ కూడా అక్కడికి ఆహ్వానించడం కోసం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో మీడియాకు సంబంధించినటువంటి అంటే మీడియా వచ్చేసరికి టాపిక్స్ మీడియా మరియు ఆధ్యాత్మికత, నెక్స్ట్ విలువలో ఆధారిత జర్నలిజం, పాజిటివ్ రిపోర్టింగ్, డిజిటల్ యుగంలో బాధ్యతాయుతమైనటువంటి మీడియా, సమాజ నిర్మాణంలో మీడియా పాత్ర, ఇటువంటి మొదలైన అంశాలపైన ఇంటర్నేషనల్ స్పీకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సెషన్స్ కండక్ట్ చేయడం జరగబోతుంది. ఇది అందరికీ కూడా మీడియా వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగకరము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో మనకి అందులో మీడియా విభాగంలో వచ్చేసరికి మరింత పౌరులకు ఇచ్చేటటువంటి జీవితం, ప్రతి క్షణం కూడా నైట్ టైం కాల్ కావచ్చు, ఏ టైంలో తినేటప్పుడు మన లంచ్ టైం అనేది పర్టికులర్గా లేకుండా ఉంటుంది. ఎటువంటి సమయంలో కూడా చాలా అటెంటివ్గా ఉండాల్సి వస్తుంది. ఇంకా మరింత సాధారణ వ్యక్తుల కన్నా కూడా మీడియా సోదరులు మరింత ఎక్కువ ఒత్తిడికి గురవుతుంది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తూర్పు గోదావరి జిల్లా ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఫ్యాషన్ డిజైనింగ్ శిక్షణను సోమవారం జిల్లా మేనేజింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ గోగినేని తరుణ్, వైస్ చైర్మన్ డాక్టర్ కెవి రమణ, కోశాధికారి డాక్టర్ జి మహాలక్ష్మి, సభ్యులు బల్లా శ్రీనివాసరావు, పోను రామకృష్ణలు పరిశీలించారు. అనంతరం డాక్టర్ తరుణ్ మాట్లాడుతూ మహిళల స్వావలంబనకు ఎంతో ఉపయోగకరమైన ఈ శిక్షణను చాలా చక్కగా నేర్చుకుంటున్నారని, ఈ శిక్షణ సంవత్సరం పాటు కొనసాగేలా చేయడం జరుగుతోందని, అనంతరం దృఢపత్రాలు అందించడం జరుగుతోందని అన్నారు. ఇప్పటి వరకు నేర్చుకున్న నైపుణ్యాన్ని ప్రదర్శనగా పెట్టారు. ఈ కార్యక్రమంలో ఫ్యాషన్ డిజైనింగ్ టీచర్ ఎం అరుణశ్రీ, డిఎఫ్ఓ గోపీకృష్ణ, పద్మ పాల్గొన్నారు. ఇదే కాకుండా అటు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు కూడా మాట్లాడతారు. మీ అందరూ కూడా గొప్ప తెలియజేస్తారు. ఈ స్కేల్లో చేశారని చాలా చాలా సంతోషం. మీ ఇంట్లో వాళ్ళకన్నా ఉపయోగపడి ఇది జెంట్స్ మొదలు పెట్టారు. నాకు ఎస్పెషల్లీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అండ్ అలాగే మన రెడ్ క్రాస్ మేడం వచ్చేసి మేడం ఏంటంటే వచ్చే వాళ్ళందరికీ కూడా నా తరఫున నమస్కారం. అండ్ అలాగే ఈ కోర్సుకి 3 months మాకు మా టీచర్ గారు మా మేడం మాకు 3 monthsని ఇంత బాగా డిజైనర్గా ఒక మంచి బాగుంది అనేటట్టుగా ఈ 3 monthsలోనే నేర్పించారు అంటే మాకు 1 year అయితే కనుక అదే మీరందరూ కూడా మాకు హెల్ప్ చేసి 1 year అయితే కనుక పెట్టినట్టయితే ఇంకా మేము ఓన్గా హౌస్ వైఫ్ అని కాకుండా మా ఓన్ మేము ఒకరి మీద డిపెండ్గా ఎవరి మీద ఆధారపడకుండా అండ్ అలాగే మేము కూడా నేర్చుకుని మాకు మేము సొంతంగా పెట్టేసుకునే టాలెంట్ అదే అదైతే వచ్చేస్తుంది కదా, చాలా ఆ బొటిక్ లాంటివి పెట్టుకునేది కూడా బాగుంటుంది. అంటే 3 monthsకి ఇంత బాగా చెప్పారు కదా, అంటే 1 year అయితే ఇంకెంత అవుతుందో అని మా ఒపీనియన్ అండి.
దేవాలయాలను సంస్కృతిక శిక్షణ కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని, ఇందుకోసం దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో దశల వారీగా ఉచిత సాంస్కృతిక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని బీజేపీ జనతా వారధి బృందం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ లో జనతా వారధికు కన్వీనర్ యానాపు యేసుబండి సత్యప్రసాద్, ఏరువ మీనాక్షి రెడ్డి, వివిధ కళాకారుల సంఘ ప్రతినిధులు విభూతి రామ్ ప్రసాద్, విభూతి శాంతారాం, విభూతి శ్రీనివాసరాజు, రాలి పైడిరాజు, పసుపురెడ్డి గోవిందు, పౌరోజు, ఆనంద్ సాగర్, ఎడవల్లి తిరుపతిరావు, సీతారాం చీర్ల తదితరులు విజ్ఞప్తి చేశారు. సనాతన ధర్మ పరిరక్షణలో ఆలయాలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయని, అందుకే ఆలయాలు కేవలం పూజా కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాకుండా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, కళలు, ఆధ్యాత్మిక విలువలకు భావితరాలకు అందించే కేంద్రాలుగా కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈరోజు హిందూ పరిషత్ సమాఖ్య నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మా వాద్య కళాకారులందరికీ సంగీత పాఠశాలలు ఏర్పాటు చేసి ఆల్రెడీ కమ్యూనిటీ హాల్లో ఉన్న వారికి వాయిద్య పరికరాలు కూడా ఏర్పాటు చేయడానికి ఈరోజు మన భారతీయ జనతా పార్టీ జనతా వారధి కార్యక్రమం సందర్భంగా కలెక్టర్ మేడం గారికి ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. కావున రాజమండ్రిలో ఉన్న వాద్య కళాకారులు అందరికీ కూడా గౌతమి ఘాట్లో కమ్యూనిటీ హాల్ కలదు. ఆ కమ్యూనిటీ హాల్లో సంగీత పాఠశాల ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక మా కమ్యూనిటీ హాల్లో నేర్చుకోవాలనుకున్న వారికి అందరికీ కూడా వాద్య బయట గేట్ ఉంది కదా, అది తీసేయండి, అది ఆన్ చేసి 2 నిమిషాలు పెట్టి మాట్లాడు. పెట్టాను. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టినటువంటి జనతా వారధి కార్యక్రమంలో భాగంగా మాకు ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన మా యొక్క భారతీయ జనతా పార్టీ ఇచ్చిన కంటెంట్ మీద మన కలెక్టర్ గారికి మెమో ఇవ్వడానికి వచ్చాము. ఈ యొక్క కంటెంట్ ఏంటంటే భారతీయ సాంస్కృతిక కళను నమ్ముకున్నటువంటి సాంస్కృతిక కళాకారులకు పేరెన్నిక కన్నా అందరికీ నమస్కారం అండి. నా పేరు విభూతి రామ్ ప్రసాద్, తూర్పుగోదావరి జిల్లా జానపద కళాకారుల సంఘం ఉపాధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను. అయితే మన జిల్లాలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి జానపద కళలు కానివ్వండి, సాంస్కృతిక కళలు కానివ్వండి, అంటే హరికథలు, బుర్రకథలు, తూలుబొమ్మలాటలు, అట్లాగే యక్షగానాలు, అలాగే మరి నాదస్వరం వాయించేటటువంటి విద్వాంసులు, ఎన్నో కళారూపాలు ఉన్నాయి, జానపద కళలు, సాంస్కృతిక కళలు. అయితే ఈ కళలన్నిటికీ కూడా ఆదరణ తగ్గిపోతుంది, కళలన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. ఎందుచేత అంటే భావితరాల వాళ్ళు ఎవరు కూడా ఈ కళల పట్ల మొగ్గు చూపకపోవడం, మన భారతీయ సనాతన సాంస్కృతిక కళలైనటువంటి వీటిని పరిరక్షించలేకపోవడం వల్ల మరి వేరే వేరే ధర్మాల్లోకి వెళ్ళిపోయి మన స్వధర్మాన్ని విడిచిపెట్టడం చేత ఈ కళలన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. ఇటువంటి సమయంలో ప్రభుత్వానికి మనవి చేస్తూ రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మేడం గారికి ఈరోజు మరి రాజమండ్రిలో నిర్వహించిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతపు సమావేశంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ వ్యతిరేకంగా జరిగిన విద్యార్థుల నిరసనల్లో పాల్గొన్న వారిపై నమోదైన పోలీస్ కేసులను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ కోరారు. నీట్ లీక్ వ్యవహారంతో యువత భవిష్యత్తు దెబ్బతిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనల కారణంగానే ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంటూ నిరసన తెలిపిన విద్యార్థులపై కేసులు నమోదు చేయడం అన్యాయమన్నారు. దేశంలో యువత ఉపాధి, విద్యావకాశాలపై పాలకులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులను వేధించడం సరికాదని ఆయన అన్నారు.
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతర సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ప్రధానంగా భారతదేశంలో పొలిటికల్ అడ్మినిస్ట్రేషను ఎంత దిగజారుడు స్థాయిలో ఉంది అంటే ఈ భారతదేశంలో యువతకు భద్రత లేదు, జరుగుతున్నటువంటి అక్రమాలను ప్రశ్నించేటటువంటి స్వేచ్ఛ లేదు, కాన్స్టిట్యూషన్ ఎట్టిపోతుందో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు మినిమం రైట్స్ ప్రాథమిక హక్కులని ఉన్నాయి, అందులో ఏ ఒక్క హక్కుకి కూడా అర్హత లేనటువంటి జీవితాలు ఈరోజు యువత అనుభవిస్తుంది. ఒక్కటే గుండెల మీద చెప్పాలి, ప్రభుత్వాలు ధర్మేంద్ర ప్రధాన్ శాఖ పూర్తిగా పొల్యూట్ అయిపోయింది, ఇక్కడ యువత భవిష్యత్తు సర్వనాశనం అయిపోయింది, నీట్ పేపర్ లీకేజ్ మూలంగా ఇంతమంది లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు నాశనం అయిపోయినాయి అని వాళ్ళు రోడ్డెక్కి ఉద్యమం చేసి ప్రశ్నిస్తే ఆ నిజాన్ని మీ ప్రభుత్వం కూడా గ్రహించి మీ మంత్రితో, మోదీ సర్కారులో మంత్రితో రాజీనామా చేయించారు. మరి రాజీనామా చేయించినప్పుడు తప్పుని అంగీకరించినప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. తప్పు చేశారన్న ప్రభుత్వం ఒప్పుకుంది కదా. ఉద్యమాలు లేనటువంటి ఒక సమాజాన్ని నిర్మించడంలో పూర్తిగా ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయి. ఇంకా సిగ్గు లేకుండా అక్కడ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం నుంచి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయిస్తే ఈ రాష్ట్రంలో కూటమి సర్కార్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ కనీసం దాని మీద స్పందించకుండా, ఆ నీట్ పేపర్ లీకేజ్ మీద స్పందించకుండా మోదీ గారికి భజన చేస్తున్నారు. మోదీ గారికి భజన చేస్తూ వాళ్ళ ఆ భక్తిని చాటుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి మోదీ సభకు ప్రజల మేలు కోసమే కూటమి ప్రభుత్వం అనునిత్యం కృషి చేస్తుందని జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. పెరిగిన బియ్యం ధరలతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కోకుండా పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రికి నివేదించడం ఆయన వెంటనే సఫలీకృతం చేసి ఆగస్టు 1వ తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, రైతు బజార్లు, రైస్ మిల్లు, వారి అవుట్లెట్ల స్టోర్లలోనూ ఎలాంటి ఏర్పాట్లు చేసి బయట మార్కెట్ కన్నా ధర తగ్గించి బియ్యం అమ్మకాలు చేపట్టిందన్నారు. సోమవారం ప్రముఖ పారిశ్రామికవేత్త బాలాజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత కొత్త భైరవకృష్ణ ఆధ్వర్యంలో శ్రీ బాలాజీ బాయిల్డ్ అండ్ రా రైస్ మిల్ ఏర్పాటు చేసిన సన్న బియ్యం అమ్మకం కేంద్రాన్ని టీటీడీ బోర్డు సభ్యులు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం సహకారంతో ఒకేసారి 150 రైతు బజార్లు, 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్లలో బియ్యాన్ని తక్కువ ధరకే విక్రయించే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందన్నారు. స్టీమ్ రైస్, బీపీటీ గతంలో 60 రూపాయల పైన ఉన్నటువంటి 65 ఇలాగ ఉన్నటువంటి రైస్ని ప్రభుత్వ డిపోల ద్వారా, అంటే రైస్ మిల్స్ ఉన్న దగ్గర రైస్ మిల్స్ నుంచి, అలాగే ప్రైవేట్ ఎవరైనా ముందుకు వచ్చినట్టయితే వాళ్ళకు కూడా ఈ అవకాశాన్ని కల్పించి ప్రతి సామాన్యుడికి తక్కువ రేటుకి బియ్యం, ఒక పక్క పౌర సరఫరాల ద్వారా మనం సబ్సిడీ రేటు మీద రూపాయికే బియ్యం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది కాకుండా ఇంకా మిగులు కావాల్సినటువంటి రైస్ని 65 రూపాయలకి 70 రూపాయలకి ఇలా కొంటున్నారు అనేటటువంటి ఆలోచనతో మా సివిల్ సప్లైస్ మంత్రి గారు, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి నివేదిస్తే ఆయన వెంటనే మంచి ఆలోచన ఇచ్చారు. దాన్ని రేపటి నుంచే మీరు ఆలోచన చేయండి అని చెప్పి మొన్నే చెప్పడం జరిగింది. అది ఈ రోజుకి సఫలీకృతం అవుతుంది. మరి ఇక్కడ జగంపేటలో మొట్టమొదటిగా డిపోని భార్యకృష్ణ గారు ఆధ్వర్యంలో నా చేతుల మీదుగా కార్మికుల హక్కుల పరిరక్షణ, రైతులకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధర అమలు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల కల్పన, మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రచార ఆందోళనలో భాగంగా పాదయాత్రలో, మోటార్ సైకిల్ ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నారు. దీనికి భాగంగా సెప్టెంబర్ 1 నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి రేఖా భాస్కర్ రావు పిలుపునిచ్చారు. రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని తెలిపారు. అంతకుముందు సిపిఐ
జిల్లా కార్యాలయంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ దేశంలో కార్మికుల హక్కులు నిరంతరం దెబ్బతింటున్నాయని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతులకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధర కల్పించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్నారు. సిపిఐ ఈ నెల 6వ తారీఖు నుంచి 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఈ ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, విద్యార్థి ఉద్యోగ వ్యతిరేక విధానాలకు, ప్రజా వ్యతిరేక విధానాలకు, రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా వివిధ రూపాల్లో ఉద్యమాలు చేయమని చెప్పేసి పిలిపించింది. అందులో భాగంగా ఈ నెల 6వ తారీఖు నుండి 15వ తేదీ వరకు ఈ తూర్పుగోదావరి జిల్లాలో అన్ని మండలాల్లో, పట్టణాల్లో పాదయాత్రలు, అలాగే సభలు, మోటార్ సైకిల్ ర్యాలీలు కూడా మేము నిర్వహించబోతున్నాం. అలాగే దీనికి సంబంధించి సెప్టెంబర్ 1వ తారీఖున చెలో ఢిల్లీ కార్యక్రమం పిలిపించారు. దేశవ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీ శ్రేణులన్నీ కూడా ప్రదర్శనకి, బహిరంగ సభకి మేము జన సమీకరణ చేస్తున్నాం. ఇప్పుడు ఆ ప్రయత్నాల్లో ఉన్నాం. ఏంటంటే మోడీ వచ్చిన ఈ 12 సంవత్సరాల్లో మనం చూస్తూ ఉన్నాం, అన్నీ కూడా ప్రజా వ్యతిరేక, ముఖ్యంగా రాజ్యాంగ వ్యతిరేకంగా దేశాన్ని తాకట్టు పెట్టే విధానాలే అనుసరిస్తూ పోతా ఉన్నారు. మనం చూసాం 15 రోజుల క్రితం జరిగిన విద్యార్థి యువజన ఉద్యమం. అందులో చాలా విచిత్రం. ఈ రోజు వార్త చూస్తే ఎవరో ఒక అమ్మాయి మోడీ గారిని విమర్శించిందట, ఆ అమ్మాయికి క్షమాపేక్ష పెట్టాడు. అంతేగాని అక్కడ విద్యార్థి ఉద్యమంలో మరి పిల్లెట్టిగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు రేపు 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రజల దగ్గరికి, స్వయాన ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజల యొక్క ఇబ్బందులు తెలుసుకుని అందరినీ చైతన్యం చేయడం వరకు సిపిఐ పార్టీ ఏదైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చి సుమారు 12 సంవత్సరాలు గడుస్తున్నా ఏదైతే ఎన్నికల ముందు బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్క హామీని కూడా అమలు జరగకుండా పైపిచ్చి కార్మిక వర్గాన్ని, అలాగే రైతాంగాన్ని, అలాగే మధ్యతరగతి ప్రజల్ని అందరికీ అన్ని ఇబ్బందులు కలగజేసి అనేక ఇబ్బందులు గురి చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం. ఎవరికి కూడా న్యాయం చేయలేదు. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం వచ్చే మేనిఫెస్టోలు పెట్టినవి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఎక్కడ స్విట్జర్లాండ్ అక్కడ నల్ల బ్యాంకులో ఉన్న సొమ్మును తీసి ఒక్కో అకౌంట్లో 15 లక్షలు వేస్తామన్నారు. అలాగే సంవత్సరానికి 2 కోట్ల మంది ఉద్యోగాలు ఇస్తామన్నారు. అలాగే రైతులకు గిట్టుబాటు ధర ఇస్తామన్నారు. అలాగే కార్మికుల రక్షణ కోసం మేము పనిచేస్తామని చెప్పారు. అనేక హామీలు ఇచ్చారు. ఈ ఇచ్చిన హామీలు ఏ ఒక్క హామీని కూడా అమలు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తూర్పుగోదావరి జిల్లాలో 41 చోట్ల బియ్యం విక్రయ కేంద్రాలు ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్. స్త్రీశక్తి పథకంతో మహిళలను సురక్షిత ప్రయాణం, ప్రయాణికుల విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి దుర్గేష్. రివర్ ఫ్రంట్ పనులతో రాజమండ్రికి ప్రమాదం, బండు రోడ్డు వద్ద పనులను పరిశీలించిన మాజీ ఎంపీ మార్గాని భరత్. సనాతన ధర్మం, కళల పరిరక్షణకు ఆలయాల్లో ఉచిత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి, కలెక్టర్కు వినతి పత్రం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.